హలో గాయస్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను వీడియో చేయడం అంటే ఒక 10 days అండి, ఆల్మోస్ట్ లైక్ 10 days అనమాట. ఎందుకు అందరికి తెలిసే ఉంటుంది ఇప్పటికి. అంటే చూడండి, ఇది మన ఎప్పుడు 4th April 2025లో మనకి రిజల్ట్స్ వచ్చినాయి. ఇవి మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అనమాట. అందరూ ఇప్పటికి రిజల్ట్స్ చూస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికన్నా ముందుగా 1:2లో చేసిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ బీ కేర్ఫుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనం తీసుకునేది ఇది 1:2 అనమాట. సో ఇంకొక స్టెప్ ఉంది. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచినారు, దాని తర్వాత సిపిటి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఆల్రెడీ సిపిటి గురించి ఒక వీడియో ఉంది, మీరు వెళ్ళి చూడండి కావాలని. తర్వాత ఓకేనా, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సిపిటి తర్వాత మనకి 1:2లో ఒక పోస్ట్ ఇద్దరిని తీసింటారు, ఇప్పుడు సెలెక్ట్ చేసింటారు. ఇప్పుడు ఒక పోస్ట్కి ఇద్దరిని తీసినారు అనుకోండి, తర్వాత ఈ ఇద్దరిలోంచి ఒకరిని సెలెక్ట్ చేస్తాం. సో అలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఎందుకు ఇంత టైం 10 days తర్వాత చేయడం అంటే లైక్ అంటే ఇప్పుడు చూడండి, అందరూ ఏమనుకున్నారు కట్ ఆఫ్ గురించి. సో 90% ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా ఎవరైనా కానీ అంటే మిస్టేక్ విల్ హ్యాపెన్ అండి. ఎందుకంటే ఎక్కువ మంది రాసిన కదా, సో అందుకే ఎవరు కట్ ఆఫ్ గెస్ట్ చేయలేకపోయారు యాక్చువల్గా. అందుకే అంటే నేను ఒకసారి చెప్పినాను అనమాట. సో కట్ ఆఫ్ ఎవరు గెస్ట్ చేయలేరు, జస్ట్ అందరి ప్రొడిక్షన్స్ మాత్రమే. సో అందరూ అది చెప్తారు, ఎందుకంటే తప్పులు పోవచ్చు, చాలామంది తప్పులు పోవచ్చు. సో ఈసారి సేమ్ అంతే అండి. ఎందుకంటే మరి మధ్యలో ఇంకో తెలంగాణ రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. సో టీజీ గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చినాయి, వీళ్ళ కంపారిజన్ చేసి. సో అలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. అంటే అందరూ అలా గెస్ట్ చేయడం అంటే 160 అన్నారు, 150 అన్నారు, కొంతమంది 140 కూడా అన్నారు. సో అంత లీస్ట్ పోదు యాక్చువల్గా, 140 పోదులేండి, కానీ 150, 160, 170 అరౌండ్ ఉంటుంది చాలామంది చెప్పినారు అనమాట. ఓకేనా, కానీ అలా జరగలేదు. సో గ్యాప్ తీసుకోవడానికి ఎందుకు కారణం అంటే, సో రిజల్ట్ అవ్వలేదు అనమాట నాది కూడా. సో కొంచెం సాడ్ అనమాట, కొంచెం షాకింగ్. అంటే ఎందుకంటే వస్తుంది అని అనుకొని రాకపోతే కొంచెం బాధ ఉంటుంది ఎవరికైనా, సేమ్ అందరిలాగా అనమాట. సో అందరిలో నేను ఒకరిని అవుతుందేమో అనుకున్నా కానీ అవ్వలేదన్నమాట. సో ఈ గ్యాప్ సో నా గురించి వదిలేస్తే, నెక్స్ట్ ఈ ఆల్రెడీ ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించేసి అప్పుడే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డేట్స్ ఇచ్చేసినారు. స్పోర్ట్స్ పర్సన్కి ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ నాన్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఎప్పుడు ఉంటుంది ఏంటి అని డేట్లు ఇచ్చేసినారు. వాళ్ళకు కొన్ని ప్రొఫార్మస్ అవి ఇచ్చినారు. ఓకేనా, అవన్నీ తీసుకొని వెళ్ళాలా. ఓకేనా, మే లాస్ట్ వరకు అయిపోతుందండి వాళ్ళకి. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రం కొంచెం మేలో లాస్ట్లో పెట్టినారు అనమాట. మే లాస్ట్ వరకు పెట్టినారు. అప్పుడు వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకేనా, సో ఇది తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే, ఒకసారి ఎంతమంది సెలెక్ట్ అయినారు ఏంటి అని చాలామంది తెలిసిండదు అనమాట. చూద్దాం ఒకసారి. ఓకేనా, సో ఇది చూస్తే రిజల్ట్స్ 4th నైట్ ఇచ్చినారు కదా, వీళ్ళందరూ సెలెక్ట్ అయినారు. 1:2 సెలెక్ట్ అయిన వాళ్ళు అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 2168 మెంబర్స్ సెలెక్ట్ అయినారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి స్పోర్ట్స్ కోటా వాళ్ళండి వీళ్ళు. ఈ స్పోర్ట్స్ కోటా వాళ్ళు మాత్రం 370 మెంబర్స్ అయినారు అనమాట. ఓకేనా, 370 మెంబర్స్ అయినారు. ఓకేనా, సో ఇది మన గ్రూప్ 2 రిజల్ట్స్ అయితే ఇవి ఇంతవరకు జరిగినది ఇదనమాట. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందంటే ఇందాక చెప్పినా కదా. సో చాలామంది అంటే వస్తుంది, మాకు ఏదో వస్తుంది అని చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ చాలామంది అవుట్ ఆఫ్ ద లిస్ట్ వెళ్ళిపోయినారండి. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అంటే చాలా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు, 180s 190s, కొంతమంది అయితే ఇంకా ప్యాథటిక్ అండి 200 వచ్చిన వాళ్ళు. అంటే జెన్యున్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతుంటే, జెన్యున్గా మార్క్స్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఏం మార్కులు రాకోకుండా కూడా ఊరికే చెప్పేసి మార్కులు నాకు రాలి అలాంటి వాళ్ళకి ఇంకా అది మీకే వదిలేస్తాను, మీ విజ్ఞతగా వదిలేస్తాను అంటారు కదా. అది చాలా అంటే మంచి మార్క్స్ వచ్చి కూడా రాలేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా మేబీ వాళ్ళు బయట పడింటారు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా అయిపోయింది, మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇలాంటి మోటివేషన్ చాలా వింటుండొచ్చు అనమాట. ఎందుకంటే నేను కూడా చాలామంది దగ్గర వింటున్నాను అనమాట. సో ఇంకా అయిపోయింది, దాన్ని ఏం చేయలేమంటారు. కానీ అది అనుభవించాలని తెలుస్తుంది అనమాట. సో ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి అవి ఇవి చేసి చదివి పొద్దున్న రాత్రి చదివి చేసి ఇంత చేసి కూడా రాలేకుంటే చాలా బాధ ఉంటుందన్నమాట. సో హోప్ అంటే ఇప్పటికైనా కొంచెం బయట పడింటారని నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఓకేనా, అంటే బాధ ఎందుకంటే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయేమో తెలియదు, నెక్స్ట్ ఎప్పుడు వస్తాయేమో తెలియదు. చాలామందికి ఏజ్ దగ్గర పడి ఉంటుంది, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి అన్నమాట.
ఇంకోటి ఏంటంటే మన ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్, అంటే మనం బీటెక్ నుంచి చదువుకున్న ఫ్రెండ్స్ కానీ, లేకుంటే మన స్కూల్ ఫ్రెండ్స్ కానీ, ఒక పక్క ఈ మధ్య ఎవరు చూసినా సాఫ్ట్వేర్, తర్వాత చాలామంది ప్రైవేట్ జాబ్స్, అంటే కొంతమంది బాగా మంచిగా చేసుకొని ఈ సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి మన వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు అనమాట. సో జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు బాగా సెటిల్ అవుతూ ఉంటారు అనమాట. ఈ కొంతమంది బాగా పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉన్నారు. మన ఫ్రెండ్సే, అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా అందరూ ఆల్రెడీ మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. ఓకేనా. మనం అంటే మన గ్రూప్ యాస్పిరెంట్స్ కానీ, యూపీఎస్సీ యాస్పిరెంట్స్ కానీ ఇంకా అలానే ఎగ్జామ్స్ కోసం దానికోసం ఎక్కువ వెయిట్ చేస్తాను. ఎందుకంటే అంత ఈజీ ప్రాసెస్ కాదండి ఇది. ఓకేనా. అందరికీ తెలిసిన విషయమే. అంటే 1 yearలో అయిపోతుంది, 2 yearలో అయిపోతుంది అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అండి. ఎందుకంటే ఎవరు చెప్పిన నమ్మద్దండి. 1-2 years గట్టి కూర్చుంటే అయిపోతుంది అది ఇదని. అవుతుంది ఎప్పుడు నువ్వు అంతకుముందు ఒక 2-3 years బాగా కష్టపడి, లేదంటే ఒక 1 year హార్డ్ వర్క్. ఎలా అంటే నీకు ఎగ్జాము రూమ్, స్టడీ హాల్ అంటే రూమ్లో కూర్చొని చదువుకోవడం తప్ప నీకు ఇంకోటి ఉండకూడదు, తెలియకూడదు. అది కూడా ఒకటినే గుడ్డిగా చదవకూడదు. దానికి చాలా టెక్నిక్స్, చాలా స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ అన్నీ తోడైతేనే, దాంతో కొంచెం లక్ తోడైతే 1-2 yearsలో అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడున్న కాంపిటీషన్కి 1-2 yearsలో అవ్వాలంటే చాలా కష్టం అండి. ఓకేనా. ఇది హార్ష్గానే ఉండొచ్చు కానీ ఇప్పుడున్న కాంపిటీషన్కి 1-2 yearsలో అవ్వాలంటే చాలా 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 కష్టం. ఓకేనా. వచ్చిన వాళ్ళు వెల్ అండ్ గుడ్, హ్యాపీ. ఎందుకంటే నెక్స్ట్ సిపిటీకి బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత డాక్యుమెంట్స్ అన్ని తీసి పెట్టుకోండి. ఆ డాక్యుమెంట్స్ మీద కావాలి సపరేట్ వీడియో మరి తర్వాత చేద్దాము. ఓకేనా. ఇంకా రాని వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏమైతే వస్తున్నాయో దానికి ప్రిపేర్ అవ్వండి. ఏమేమి వస్తే ఫస్ట్ చూసుకోండి, ఎప్పుడు వస్తాయి ఏంటి, అసలు వస్తాయా రావా. నాకున్న అప్డేట్స్ నేను కూడా చెప్తాను తర్వాత మీకు స్లోగా అన్నీ. ఓకేనా. ఇంకా రాని వాళ్ళు కొంచెం బ్రేక్ తీసుకోండి. ఆల్రెడీ 10 days అయిపోయింది, మీకు ఇంకా లేదు, మీరు ఇంకా కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నారు, ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదంటే టేక్ యువర్ ఓన్ టైం. అంటే మరీ ఎక్కువ రోజులు తీసుకోవద్దండి. ఆల్రెడీ 10 days అయిపోయిందనమాట. ఇంకొక 4-5 days లేదా 1 week తీసుకొని అంటే ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు. ఓకేనా. ఈ ఫీల్డ్లో ఉండాలా వద్దా అని మీరు డిసైడ్ చేసుకోండి. మీ సీనియర్స్ అని ఉంటే వాళ్ళతో హెల్ప్ తీసుకోండి, లేదా మాకు మెయిల్ చేస్తే మేము కూడా మాట్లాడదాం. తర్వాత మీ ఫ్రెండ్స్ అంటే చూడండి ఒకసారి మీరు బయట చూస్తే ఎవరెవరు ఏ ఫీల్డ్కి వెళ్తున్నారు, ఏ ఫీల్డ్ కొంతమంది ఈ ఫీల్డ్లో ఉంటారు, కొంతమంది ఇంకా వెయిట్ చేస్తారు. అంటే కొంతమందికి ఏజ్ బాగుంటుంది, కొంతమందికి ఏజ్ కొంచెం ఎక్కువ అయిపోయి ఉంటుంది. ఓకేనా. 27, 28, 29 ఇలా వచ్చిన వాళ్ళు కొంచెం అంటే 25, 26, 27 వాళ్ళకి మేబీ ఒక 1 year వరకు ఇంకా స్పేర్ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ దే కెన్ అఫోర్డ్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా లేదు 30 దగ్గరికి వెళ్ళిపోయిన 32 అట్లా వస్తున్నాయంటే కొంచెం వాళ్ళ కష్టం. ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అలా చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా. అలాంటి వాళ్ళు కొంచెం చూసుకొని మరి మీ ఫ్యామిలీ ఏంటి ఎలా అని. ఇంకా లేదు 25, 26, 27 వచ్చిన వాళ్ళు కూడా ఇంకా లేదు నాకు ఓపిక అయిపోయిందంటే ఇంకా తర్వాత అది మీ ఇష్టం అండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ రావడం ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ, ప్రైవేట్ జాబ్ రావడం కూడా నాట్ దట్ మచ్ ఈజీ. ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్లో పోయినా కూడా కాంపిటీషన్ ఎట్లా ఉంటుందంటే హెవీ. ఎందుకంటే చూస్తూ ఉంటాం మనం బయట న్యూస్ కూడా, ఒక్క 400 పోస్టులకి 40,000 మంది వెళ్ళిపోయినారు, 10,000 మంది వెళ్ళిపోయినారు. కాంపిటీషన్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ బయటనే. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ కూడా రావడం అంత ఈజీ ఏం కాదు కదా, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతో కాంపిటీషన్. అది ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది చూసారంటే జాబ్ రిజైన్ చేసినారు. అంటే వాళ్ళు ఆల్రెడీ 3-4 ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్ రిజైన్ చేసి ఇప్పుడు మరీ కొత్త జాబ్ ఎత్తుక్కుంటామంటే వాళ్ళు దొరకట్లేదు, అంత కాంపిటీషన్ బయట. ఎందుకంటే సాఫ్ట్వేర్ కొంచెం బాగా డౌన్లో ఉందంట ఈ మధ్య. నాకు రీసెంట్గా నా ఫ్రెండ్స్ చూస్తుంటే అర్థమవుతుంది అనమాట. సో అలా ఏ జాబ్ రావడం అంత ఈజీ కాదు. ఓకేనా. ఇంకా మీ ఫినాన్షియల్ కండిషన్స్ని బట్టి అలా. ఓకేనా. లేదు కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఏమైనా పాత చిన్న జాబ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, దాంట్లో కొన్ని రోజులు వెళ్ళండి, కొంచెం బ్రేక్ తీసుకోండి. అక్కడ కొంచెం మరీ పూర్తిగా అయితే వదిలేదండి స్టడీస్, అక్కడ కొంచెం బ్రేక్ తీసుకోండి, అక్కడ వర్క్ చేయండి, కొంచెం ఎర్న్ చేయండి. మరి మీకు నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏమన్నా పనికి వస్తాయి అంటే కొంచెం మనీ. ఇప్పుడు నోటిఫికేషన్ త్వరలో వస్తూ ఉంది అంటే ఒక 4-5 monthsలో వస్తూ ఉంది అన్నట్టు, లేకుంటే 2-3 months ముందు వచ్చి కొంచెం బాగా అప్పుడు సీరియస్. ఇంకా ఎందుకంటే ఇప్పుడు కొంచెం దెబ్బ పడి ఉంటుంది కదా, సో నెక్స్ట్ టైం కొంచెం బాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఏం చేయాలా, ఎలా చేయాలా అని కొంచెం బాగా మైండ్లోకి ఆలోచించి నెక్స్ట్ స్టెప్ జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం క్రూషియల్ ఫేజ్ అనమాట. ఈ ఫేజ్లో మరీ టక్కని రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం ఆలోచించి ఫ్రెండ్స్ని, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ని, ఓకేనా, అందరినీ ఒకసారి మాట్లాడి మీకేం చేయాలనిపిస్తుంది, ఫైనల్గా మీకు ఏం చేస్తే మీకు మంచిగా అనిపిస్తూ ఉంది అని కొంచెం టైం తీసుకుని బ్రేక్ తీసుకోండి. బ్రేక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే
చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు, ఈ నోటిఫికేషన్ మీద వస్తుంది, ఏదో ఒకటి అవుతుంది, అట్లీస్ట్ జూనియర్ అంటే అవుతుంది, ఎగ్జిక్యూటివ్ కాక నాన్ ఎగ్జిక్యూటివ్ అన్న అవుతుంది, ఇలా చాలామంది చాలా అనుకున్నారు, కానీ ఎవ్వరు ఏం అవ్వలేదు. ఓకేనా. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కాంపిటీషన్ ఎంత హెవీగా ఉంటుంది, ఏంటి మన ఫీల్డ్లో ఎంత హెవీగా నోటిఫికేషన్ ఉంటుంది మనకి ఈ పార్ట్ కన్నా మీకు అర్థం అయ్యి ఉండాలా. సో మనం చేసిన హార్డ్ వర్క్ కన్నా ఇంకా ఎక్కువ కావాలన్నమాట. సో ఇంకా ఎక్కువ కావాలని మీకు అర్థమైంటుంది ఈ పాటికి. సో ఈ కాంపిటీషన్లో మనం సర్వే అవ్వగలము అని అనుకుంటే ఉండండి. ఎందుకంటే అవ్వాలనే ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఇంతవరకు వచ్చి మరి వెనక్కిపోతే మరి ఎక్కడి నుంచైనా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మీరు ఆల్రెడీ వేరే జాబ్లో ఉంటే ఇట్స్ ఓకే, లేదు మీరు ఏ జాబ్లో లేరు మరి కొత్త ఫీల్డ్ చూసుకుంటా అంటే కొంచెం కష్టము, దాంట్లో సర్వే అవ్వగలను అనుకుంటే మీ ఇష్టం మరి. ఓకేనా. ఒకసారి ఇప్పుడు మరి కట్ ఆఫ్ సంగతి చూసుకుంటే అంటే ఇది కూడా సేమ్ ప్యూర్ జస్ట్ అండి చెప్తున్నా కదా, ఇది కూడా సేమ్ లైక్ ఓన్లీ ప్రెడిక్షన్స్ అనమాట. ఓన్లీ ప్రెడిక్షన్స్ ఎంత ఉండొచ్చు ఏమి అని, ఇది కూడా ప్యూర్ ప్రెడిక్షన్స్. ఎందుకంటే చెప్తాను కదా, ఎవ్వరికి తెలీదు. ఇవి జస్ట్ ప్రెడిక్షన్స్ మాత్రమే. అంటే మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అలా చాలామంది మార్క్స్ ఇవన్నీ చూసి జస్ట్ ప్రెడిక్షన్స్ మాత్రమే అనమాట. ఓకేనా. సో ఒకసారి చూద్దాం చూడండి. అంటే ఓసీ మెన్ కానీ ఓసీ ఉమెన్ కానీ ఎంత ఉండొచ్చు అంటే జస్ట్ నేను చాలామంది యూట్యూబ్లో కామెంట్స్, టెలిగ్రామ్లో కామెంట్స్ అక్కడ ఇక్కడ చూసి చాలామంది తప్పులు పెట్టింటారు, కొంతమంది జెన్యున్గా పెట్టింటారు కదా, అలాంటి వాళ్ళు చూసి చూడడం అనమాట. సో ఓసీ మెన్ వాళ్ళకి మాత్రం ఆల్మోస్ట్ 200+ వెళ్ళిపోయిందండి కట్ ఆఫ్. ఓకేనా. 200+ వెళ్ళిపోయింది. ఉమెన్కి మాత్రం 190+ వరకు వెళ్ళిపోయిందండి. ఏదైనా ఇది మాత్రం చాలా అంటే జెన్యున్గా ఇప్పుడు అమ్మాయిలకి 185 అలా వచ్చి కూడా రాలేదంటే చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ లాగా అనమాట. అంత ఆశలు పెట్టుకుని 185 అంటే ఇంకా ఆల్మోస్ట్ జాబ్ వచ్చేసింది అని చెప్పి చాలామంది. ఓకేనా. సో అలా వచ్చి కూడా మార్క్స్ రాకుండా కొంచెం బాధ చేస్తుంది ఆబ్వియస్లీ. ఓకేనా. ఇంకా నెక్స్ట్ బీసీడీ మెన్, బీసీడీ ఉమెన్ అట్లా చూసుకుంటే ఒక 195 మెన్కి, తర్వాత ఉమెన్కి 180+, 185+ అంటే అరౌండ్ అండి. ఇవన్నీ ఎగ్జాక్ట్ ఇట్లా కాదు, అరౌండ్ +or-2 అట్లా చూసుకోండి. మరి ఎగ్జాక్ట్ అనేది ఎవరికి తెలియదు. ఎవరు చెప్పినా ఇవి ఓన్లీ ప్రెడిక్షన్స్ మాత్రమే, వాళ్ళు చూసినా మాత్రమే చెప్తారు. ఓకేనా. జస్ట్ నేను కూడా అయితే నేను నా ఫ్రెండ్స్ అంటే కొంచెం తక్కువ మందే ఉంటారు సర్కిల్, వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళలో ఇలా కొంతమంది వచ్చినారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని అట్లా కనుక్కుంటే నాకు తెలిసిన కొన్ని మార్క్స్ అండి ఇది. ఓకేనా. ఇంకా ఈడబ్ల్యూఎస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ బీసీడీ లాగే ఉంటుందండి. ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ బీసీడీ లాగే ఉంటుంది ఆల్మోస్ట్. ఓకేనా. 195+or-2, ఇది కూడా 180+or-2 అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బీసీ వాళ్ళందరికీ వచ్చి బీసీఏ, బీసీడి దాకా అయిపోయింది కదా. ఏబీసీ వీళ్ళకి వచ్చి ఆల్మోస్ట్ అందరికీ మెన్కి అయితే ఒకలాగా, ఉమెన్కి అయితే ఒకలాగా ఉంటుందండి. మెన్కి అయితే ఆల్మోస్ట్ 190+ తగిలినారు, ఉమెన్ అయితే 182+or-2 ఈ రేంజ్లో ఉన్నారండి. ఓకేనా. సో బీసీఏ, బీసీడి అలాగే ఇట్లా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎస్సీ మెన్, ఉమెన్. ఎస్సీ మెన్కి వచ్చి ఆల్మోస్ట్ ఒక 180 వరకు అలా వెళ్ళిండొచ్చు అండి. ఓకేనా. ఎస్సీ వాళ్ళకి వచ్చి ఆల్మోస్ట్ 180 వరకు అలా వెళ్ళింది మెన్కి అయితే. ఉమెన్కి అయితే ఒక 170 అంటే ఇంకా మరి ఇందులో జోన్స్ కూడా డిఫరెన్స్ వస్తాయండి. ఓకేనా. ఉమెన్కి అయితే 175 అంటే జోన్స్ బట్టి కూడా ఉంటాయన్నమాట. జోన్ 1లో ఒకలాగా, 2లో ఒకలాగా, 3లో ఒకలాగా, 4లో ఒకలాగా ఈ రేంజ్లో ఉండొచ్చు. అంతేనా, ఖచ్చితంగా ఉంటాయని ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 2 మెయిన్స్, అదే మన ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి చాలామంది కట్ ఆఫ్ ప్రిడిక్ట్ చేసి చాలామంది మిస్టేక్స్ పోయినాయన్నమాట. సో అందుకు జస్ట్ ప్రిడిక్షన్స్ మాత్రమే, ఎగ్జాక్ట్గా ఇట్లే ఉంటాయంటే ఇంకా ఎవరు చెప్పినా నమ్మద్దండి. ఇంకా అదంతే, ఇంకేం చేయలేము. కొంతమంది ఎస్సీ ఉమెన్కి 170 ఆ రేంజ్లో వచ్చినా కూడా వచ్చినాయంట. ఓకేనా. ఎస్టీ నెక్స్ట్ మెన్, ఉమెన్. ఎస్టీ మెన్, ఉమెన్కి ఎన్ని ఉన్నాయంటే ఒక 165+or-5 అరౌండ్లో ఉన్నాయండి. మెన్ ఉమెన్ ఇద్దరికి కలిపి ఈ రేంజ్లో ఉన్నాయి. ఓకేనా. ఇవి లీస్ట్ మార్క్స్ అని ఉన్న ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా. ఇవి లీస్ట్. ఒకవేళ మనకు
జీఆర్ఎల్ ఇస్తే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా జీఆర్ఎల్ ఇవ్వట్లేదు ఇంకో ఏపీపీఎస్సీ వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి చూస్తే తెలంగాణ గ్రూప్ 1, 2, 3 అన్ని దాంట్లోకి జీఆర్ఎల్ ఇచ్చినారనమాట. ఓకేనా, అన్ని దాంట్లోకి జీఆర్ఎల్ ఇచ్చినారు. మన ఏపీపీఎస్సీ కూడా జీఆర్ఎల్ ఇస్తే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు చాలా బయట రూమర్స్ ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. ఎందుకు ఇవ్వట్లేదు జీఆర్ఎల్, ఏమైనా జరిగిందా ఆ రూమర్స్ అన్ని చెక్ పెట్టాలంటే జీఆర్ఎల్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే జీఆర్ఎల్ ఇవ్వకుంటే ఈ రూమర్స్ ఇట్లే అంటే మిగిలిపోతాయి అనమాట. ఓకేనా, సో దాటి కోసమన్నా జీఆర్ఎల్ ఇస్తే కొంచెం ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనమాట. ఒక ఏదైనా ఇన్స్టిట్యూషన్కి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే అన్నీ తెలియాలి. అంటే ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత లీస్ట్ కట్ ఆఫ్ ఉంది, ఎంత హైయెస్ట్గా మార్క్స్ ఉన్నాయి, ఏంటి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ చెప్పినా కూడా జస్ట్ ప్రెడిక్షన్స్ మాత్రమే, కానీ ఏమి నిజమని తెలియదు. సో ఒక జీఆర్ఎల్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు మరి జీఆర్ఎల్ ఇవ్వట్లేదు తెలియదు. మేబీ ఫైనల్ కొంతమంది ఏమంటున్నారంటే ఫైనల్ రిజల్ట్ తర్వాత ఇస్తారు అంటున్నారు. ఆ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇంకా సబ్జెక్టెడ్ టు కోర్ట్ అని ఇచ్చారన్నమాట. దీంట్లో ఫస్ట్ పేజ్ ఇచ్చిన చూపిస్తాను నేను తర్వాత. ఓకేనా, సో ఇవి ఇప్పుడు ఇంతవరకు ఉన్న కట్ ఆఫ్లు ఈ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇంకా టాప్ మార్క్స్ ఏమంటున్నారంటే అరౌండ్ ఒక 240 ఉండొచ్చు అంటున్నారండి. ఓకేనా, టాప్ మార్క్స్ అరౌండ్ ఒక 240 అట్లా ఉండొచ్చు. 235 ఒక జోన్లో, 238 ఒక జోన్లో, 237 ఒక జోన్లో అట్లా టాప్ మార్క్స్ అలా ఉండొచ్చు అని అంటున్నారు. మరి చూడాలా, జీఆర్ఎల్ ఇస్తే తప్ప మనకు అర్థం కాదు. ఆ జీఆర్ఎల్ కొంచెం తొందరగా ఇస్తే అంటే ఎక్కడ మిస్టేక్ పోయినా ఏంటి. ఓకేనా, ఇంకా మనకి గ్రూప్ 2 ఫైనల్ కీ కూడా ఇచ్చినారండి. ఓకేనా, ఆ రిజల్ట్స్ ఇచ్చే ముందు ఇచ్చిన తర్వాత ఆ గ్యాప్లోనే ఫైనల్కి ఇచ్చినారు. కొంతమంది మార్క్స్ ఎక్కింటాయి తగ్గింటాయి, ఒక్కసారి చూసుకోండి. ఓకేనా, సో ఇది నేను చెప్పాలనుకునేది ఈ వీడియోలో. ఇది నెక్స్ట్ నోటిఫికేషన్స్ గురించి, దాని గురించి, దీని గురించి మరి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఓకేనా, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్ అండి.